3.9 ఎకరాల్లో ఉన్న భూమిని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టకుండా కేవలం 1 ఎకరంలో మాత్రమే కాంపౌండ్ వాల్ కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు 1 ఎకరంలో కాంపౌండ్ వాల్ కట్టాలని మీరు నిర్ణయించుకున్నారు? మీరు నిర్ణయించుకునే దానికి కారణం ఏంటి తెలుసా? ఆ 1 ఎకరంలో కడితే నేను బీగం వేసుకుంటా, గేట్లు పెట్టుకొని, బీగాలు మా ఇంట్లో ఉంటాయి, నా దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళు ఊర్లో ఎవరు లేరు, నా ఇష్టానుసారం అయిపోద్ది, రాబోయే కాలంలో నేను దాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో పోర్ట్లూరుతో 2014-19లో వచ్చినటువంటి కుట్టు మిషన్ల కేంద్రం ఉంది. ఒక కాంపౌండ్ బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్ కీస్ ఎక్కడ ఉన్నాయి? ఈరోజు ఆ కుట్టు మిషన్ల భవనం వర్కింగ్లో ఉందా? లేదు. ఎందుకంటే నీ ఆధీనంలో ఉంది. ఎవరు వచ్చి అడగాలి నిన్ను? ఇప్పుడు వచ్చి అడిగినాం, అయ్యా నువ్వు 3.9లో కాంపౌండ్ వాళ్ళు కట్టయ్యా, మాకు కడితే మేలు అవుతుంది, అందరూ వచ్చిన ప్రజలు కానీ భక్తులు కానీ ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాణ నష్టం జరగదని చెప్తే నువ్వు ఎవరి మాట బేషరతుగా వ్యతిరేకించి నీ యొక్క ఒక్క తీరుతోనే అది కట్టడానికి నువ్వు చూస్తున్నావు. అది నిన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మధ్యాహ్నం వరకు నువ్వు పనులు సాగించినావు, ఆపేసినారు, చిన్న గలాట జరిగిందంటున్నారు. గలాట ఎందుకు జరిగిందో చెప్పంటారా? దయచేసి మీరందరూ హిందువులు గమనించండి. ఆయన సభా ప్రాంగణంలో, గుడి ప్రాంగణంలో, గుడి లోపల సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ తాగుతా అంటే సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి నువ్వు గుడి ప్రాంగణంలో సిగరెట్ తాగుతావని అడిగినందుకు నీ బుద్ధి పుట్టింది చేసుకోపోరా అంటాడు. అవయ్యా నువ్వు సిగరెట్ తాగుతావని నేను అడుగుతానా? ఇప్పుడు అడుగుతానయ్యా ప్రెస్ ముందరా, నువ్వు సిగరెట్ తాగుతావా? ఇప్పుడు చెప్పు నేను సిగరెట్ తాగుతా అని. నువ్వు నా ముందర సిగరెట్ తాగింటే తెలిసిందు. నేను బయట కూర్చోండి దీక్షలో, నువ్వు నా ముందర సిగరెట్ తాగు రేపు పొద్దున ఎప్పుడైనా గుళ్ళో. నీ ఇష్టమా? నీ జాగిరా ఏమన్నా పొట్ల దుర్తి?